కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనం యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. జీవిత పాఠశాల అనే అంశం క్రింద జీవితంలో ఎన్నో నేర్చుకోవలసిన పాఠాలు లేఖనంలో ఉన్న అనేక మంది భక్తుల జీవితాల్లో మన కోసం ప్రభువు రాయించారు. అందులో యోసేపు జీవితంలో కొన్ని శ్రేష్ఠ పాఠాలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనవి. గత కాలంలో మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. ఈ అధ్యయనాన్ని అనేక మంది విని బలపరచబడ్డామని, ప్రోత్సహించబడ్డామని, ఆదరించబడ్డామని చెప్పడం దేవుని కృప. అటు వారందరికీ నా హృదయపూర్వకమైన నిండు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ రోజున ఆదికాండం 39వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. 11, 12. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో చేయనిపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. ప్రార్థన చేసుకుని. ప్రేమగల మా ప్రియపరులకు తండ్రి, జీవాధిపతి, అత్యంత కృపాభరితుడైన మీ పాదాల సమీపానికి మరోసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో వస్తున్నాం. మీ దైవత్వాన్ని మీ కుమారుల్లో స్పష్టంగా మాకు చూపించారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. లేఖనంలో నీ కుమారుని యొక్క ఛాయలు, పాత నిబంధన గ్రంథమంతా నిజస్వరూపం క్రీస్తు యేసునందు ఉన్న మాటకు రుజువులు కనిపిస్తూ ఉండగా నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో నేటి దినాన్న మీ ఆత్మ నింపుదల, మీ సన్నిధి, వాక్యంలో నుంచి జీవం ప్రవహించడానికి సాయం చేయమని, మాట్లాడుతూనే నీ దాసుని స్వరాన్ని ముట్టి బలపరచుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. శోధన అనే మాట చాలా చిన్న పదం, కానీ దానివల్ల ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో చెప్పడానికి సాధ్యం కాదు. మన ముందున్న ఈ జీవిత పాఠశాలలోని ఒక అధ్యయనం చేయవలసిన అంశం ఏమిటంటే, శోధనను ఆహ్వానించడమా, లేదు శోధన నుండి పారిపోవడమా? మరో మాట చెప్తాను. శోధనకు అవకాశం ఇవ్వడమా, శోధనను తప్పించుకోవడమా? శోధన వెనక ఉన్నది అపవాది, ఇందులో అనుమానం లేదు. ముందు ఉన్నది నువ్వు, నేను, మనం. కానీ చూస్తూ ఉన్నది ప్రభు ప్రక్కనే ఉంది. ఎప్పుడు ఈ స్పృహ మనకుంటుందో ఖచ్చితంగా యోసేపు ఎలా ప్రవర్తించాడో మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. శోధనను ఆహ్వానించడం అనే మాట ప్రమాదకరమైన సంగతి. ఎలా అంటే, మాంచెస్టర్ ఆర్ట్ గ్యాలరీలో స్పెన్సర్ స్టాల్హోప్ అనేటువంటి వ్యక్తి గీసిన ఒక చిత్రపటం, అందులో అపవాది ఏదెనులో హవ్వ చెవిలో గుసగుసలాడుతుంటాడు. శోధన అనేది ఎవ్వరూ లేని సమయాన్న నిన్ను ఒంటరిగా పట్టుకోవడం కోసం వేసే ఎత్తుగడ. ఒంటరిగా నీవున్నప్పుడు అపవాది
నిన్ను పట్టుకోవడానికి గుసగుసలాడేటువంటి స్వరం వాడిది. సరిగ్గా ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు, ఎప్పుడు ఆపోజిట్ సెక్స్తో ఒంటరిగా ఉండనే ఉండొద్దు అని. వారెవరైనా సరే ఒంటరిగా ఉండొద్దు అన్నాడు. అందున ఆయన అన్నమాట నేను మర్చిపోలేను, సేవకుడితో అయితే అసలు ఉండొద్దు అన్నాడు. బా, అనుభవజ్ఞుల మాటలవి. ఆ రోజు తన పని మీద లోపలికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేరు, ఉన్నది యోసేపు ఒక్కడే, ఆమె ఉంది, ఇద్దరే. శోధనకు పూర్తి అవకాశం దొరికింది. ఆ ఆర్ట్ గ్యాలరీలో గుసగుసలాడుతున్నప్పుడు అపవాది తన మాట ద్వారా హవ్వ యొక్క మనసుతో ఆటలాడుకున్నాడు. శోధన యొక్క గుసగుస మన యొక్క మనసులతో ఆటాడుకోవడం అవుతుంది. ఎంతగా ఆటాడుకుంటారు అనంటే, కళ్ళ ముందు కనిపించిన ఆ పండు అంతకు పూర్వం లేని విధంగా, అంతకు పూర్వం కనిపించని విధంగా, అంతకు పూర్వం అనిపించని విధంగా అనిపించడం నిజంగా ఆశ్చర్యం కాదు? అది చూడ్డానికి ఎలా ఉంది, తినడానికి ఎలా ఉంటుంది, ఎలా అర్థమవుతుంది? ఇది అపవాది మానవ మనసుతో ఆడుకునే ఆట. ఇది సరిగ్గా సమయాన్న చూసి ఆశించడం అనేది ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఆశించటం ప్రారంభమైందో ఆ చిత్రకారుడు ఆ చెట్టు కొమ్మను వంచి ఆమె దగ్గరగా తెచ్చి, అపవాది ఆమె చెయ్యి చాపేటప్పటికీ ఆ చేతికి అందేంత. సరిగ్గా ఇప్పుడు యోసేపు పరిస్థితి చేతికి అందేంత కాదా? అతని మనసుతో ఆటాడుకోవడం కాదా? ఎవరూ లేరు, ఎవరూ లేరు. ఆలోచించండి ఒకసారి. లేఖనం ఎంత జాగ్రత్తగా చెప్పిందో నేను మీకు చూపిస్తాను. దయచేసి నాతో పాటు రండి. సామెతల గ్రంథం దగ్గరికి రండి. సామెతల గ్రంథకర్త ఒక మాటను ఎంత స్పష్టంగా చెప్పాడో ఆశ్చర్యం కలుగుతుంటుంది. 4వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా అన్నాడు, ఉపదేశమును విడిచిపెట్టగా దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. భక్తిహీనుల త్రోవకు చేరకుము. 14వ వచనం, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి పారిపోము. ఎంత గొప్ప అర్థాన్ని ఈ జ్ఞాని రాశాడు. ఉపదేశాన్ని విడిచిపెడితే, దాన్ని గట్టిగా పట్టుకోకపోతే జీవం నుండి తొలగిపోయే అవకాశం ఉంది. భక్తిహీనుల మార్గంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. త్రోవలో దుష్టుల మార్గంలో నడిచే అవకాశం ఉంది. దానిలో ప్రవేశించొద్దు. తప్పించుకొని తిరుగు. 10వ వచనం వరకు, అంటే 39వ అధ్యాయం 10వ వచనం వరకు తప్పించుకుని తిరిగాడు యోసేపు. తప్పించుకుని తిరిగిన ఆ మాటకు ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు అంటే, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. 10వ వచనం, గాని అతడు ఆమెతో సేనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అక్కడే ఉండాలి, అక్కడే పనిచేయాలి, అక్కడే తినాలి, అక్కడే నిద్రపోవాలి. కానీ తప్పించుకొని తిరగడం చేశాడు. ఇది జీవితంలో మనం నేర్చుకోవలసిన పాఠం. ఇది
ఏది అంటినా వేరు, కానీ పాపం అంటితే అది బహు ప్రమాదకరమైంది. వాస్తవానికి ఒక మాట నన్ను చెప్పనివ్వండి హృదయపూర్వకంగా, ఎంత గొప్ప సేవ చేసిన వ్యక్తి అయినా పతనమైతే అతని సాక్ష్యమంతటి మీద తప్పనిసరిగా మచ్చబడిపోతుంది. లేనివి కల్పించి మచ్చలు వేయడం వేరును, పతనమై మనస్సాక్షి, పరలోకం, అపవాది మనల్ని గురించి నువ్వు పతనమయ్యావని చెప్పడం, పతనానికి వాడు సాక్షులు కావడం వేరు. ఎంత దేవుని యొక్క కాపుదల ఉంటే తప్ప అందులో నుంచి బయటపడడం అనేది సాధ్యమయ్యే పని కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మనం పాపం ఎడల స్పృహ కలిగి ఉండాలి. పాపంతో ఎప్పుడూ ఆటలాడుకోకూడదు. అది ప్రమాదకరమైన పరిస్థితి, ప్రమాదకరమైన ఆట కూడా. అంతేకాదు, ఇదే ఈ సామెతల గ్రంథకర్త 5వ అధ్యాయంలో ఓ మాట అంటాడు. మొదటి వచనం, నా కుమారుడా, జ్ఞానోపదేశమును ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. 9వ వచనం యోసేపు తెలివితో మాట్లాడిన మాట. నా యజమానుడు అంటూ, నిన్ను తప్ప అంటూ ఎంత తెలివిగా, ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడాడో. యోసేపులో ప్రభు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు. ఆశ్చర్యమేం లేదు. ప్రభు యొక్క ఛాయ కనపడుతుంటుంది. మీరే ఒక్కసారి ఆలోచించండి. క్రీస్తేసు ప్రభు కూడా శోధించబడ్డాడు కదా. ఆయన గురించి హెబ్రీ పత్రిక చెప్తూ ఒక చక్కటి మాట మన ముందుకు తీసుకుని వచ్చాడు ఆ భక్తుడు. ఆ మాట 4వ అధ్యాయంలో ఉంది. అక్కడ ఏమని రాసింది అంటే 4:15 వచనం, సమస్త విషయములలోనూ మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. సమస్త విషయాలలో ఆయన శోధించబడ్డాడు. కేవలం శోధన అన్నది ఆ 40 దినాల ఉపవాసం తరువాత జరిగింది మాత్రమే కాదు సుమా. జీవితకాలం అంతటిలో కూడా అతడు కొద్ది కాలం విడిచిపెట్టిన రాసుంటుంది. ఆ తర్వాత ఆయన శోధిస్తూనే ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మరోసారి గుర్తు చేసుకోండి. ఎప్పుడు శోధించాడు? ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి శారీరకంగా, మానసికంగా బలహీనమైనప్పుడు కదూ. ఎప్పుడు మనం బలంగా ఉంటామో అప్పుడు మనల్ని శోధించడు వాడు. మనం ఎప్పుడు బలహీనమవుతామో అప్పుడు శోధిస్తాడు. మనం బలహీనంగా ఉండగా శోధించడం అనేది వాడి యొక్క ఎత్తుగడల్లో అద్భుతమైన ఎత్తుగడ. దావీదు ఒంటరిగా ఉన్నాడు మిద్ది మీద. అది వసంతకాలం, రాజులు యుద్ధానికి వెళ్ళే కాలం. కానీ కొంతమంది దావీదును తప్పుపడుతూ అతడు యుద్ధానికి వెళ్ళవలసిన వాడి ఇంట్లో ఉన్నాడు అని అంటారు. కానీ వాస్తవానికి ఇశ్రాయేలీయులే దావీదుని యుద్ధంలోనికి రావద్దని ఆపారు. నీవు మాకు దీపం వంటి వాడివి, నువ్వు ఆరిపోతే మేమేమైపోతామో, గొలియాతు తమ్ముడు చంపడానికి వచ్చాడు కదా, అప్పటికి పెద్దవాడయ్యాడు కదా ఈయన, అప్పుడు మరొకరు వచ్చి అతన్ని చంపుతారు,
దావీదును కాపాడుతారు. అప్పుడు అంటది సర్వసమాజం, నువ్వు రావద్దు యుద్ధానికని. ప్రజాభిష్టం మేర ప్రజలు బలవంతం చేయటం వల్ల ఇంటి వద్ద ఆగిపోయినా సంచారం చేస్తున్న చోట ఒంటరిగా ఉన్నప్పుడు తన కనులకు కనపడిన దృశ్యం, అవ్వ కనులకు కనపడింది, దావీదు కనులకు కనపడింది, యోసేపు కళ్ళకు కనపడింది. ఈ కనపడిన ఈ దృశ్యాల వద్ద వారు ప్రవర్తించిన తీరు వారిని ఎంత నష్టంలోనికి, ఎంత దుఃఖంలోనికి, ఎంత ఆవేదనలోనికి నెట్టేసిందో. యోసేపు దానిని గెలిచినవాడు అయ్యాడు. ఇక్కడే ఒక మాట అంటాడు, ఓడిపోవడానికి రీజన్ చెప్తాడు. సామెతల గ్రంథకథ 5వ అధ్యాయం 2వ వచనంలో, అట్టి స్త్రీ పెదవుల నుండి, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటేనూ నునుపైనవి. బా, ఏం మాట్లాడాడు! తేనె కారుతుందట, నూనె కంటే నునుపుగా ఉంటాయి ఆ మాటలు. అంతేకాదు, మరో మాట కూడా చూపిస్తాను నేను. 7వ అధ్యాయం దగ్గరికి రండి, 21వ వచనం చూడండి. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకునెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొనిపోయెను. అపవాది మనసుతో ఆటలాడుకుంటున్నప్పుడు ముందు కనిపిస్తున్న వాడి సాధనం తేనెలొలుకుతున్నట్టు, నూనె నునుపుగా లోపలికి దిగిపోతున్నట్టు, అర్థం కాని విధంగా మధురంగా అనిపించినట్టు, అంత మాత్రమే కాదు, లాలన శరీరాన్ని బుజ్జగిస్తున్నట్టు, ఇచ్చకపు మాటల చేత ఈడ్చుకొని పోతున్నట్టు ఉంటాయి. అలాంటి సందర్భంలో యోసేపు అక్కడి నుంచి తన పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. విడిచిపెట్టింది తనను పట్టించొచ్చు, విడిచిపెట్టింది తన మీద సాక్ష్యం చెప్పొచ్చు. కానీ దాన్ని ఆధారం చేసుకుని అబద్ధాన్ని నిజంగా నిరూపించే ప్రయత్నం వాడు చేస్తాడు. ఎందుకని? గెలవలేకపోయినప్పుడు శారీరకంగా, ఆత్మీయంగా, మానసికమైన గెలుపు కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నాకు ఓ తమ్ముడు తెలుసు, సేవకుడు, మంచి సేవకుడు. కానీ అసెంబ్లీస్లో ఆ కుర్రాడు ఓ పాపను, ఓ బిడ్డను ఎత్తుకుని ఒకరింటికి వెళ్ళాడు. వెళ్ళినవాడు తనతో మాట్లాడడానికి వెళ్ళాడు, మాట్లాడి వచ్చేశాడు. కానీ దానికి కల్పించిన అర్థాలు, సహవాసంలో దానికి చేసిన వ్యాఖ్యానం, అది అతన్ని సహవాసానికి దూరం చేసేసింది. చాలా సంవత్సరాల పాటు అతన్ని బాయ్కాట్ చేసింది. ఓ రోజు రెస్ట్ హౌస్కి వచ్చి కూర్చుని తన బాధంతా చెప్పుకొని దుఃఖపడమే కాదు, కీర్తన గ్రంథంలో నుంచి నీ నిర్దోషత్వాన్ని నేనే నిరూపిస్తానని ప్రభు చెప్పిన మాట చెప్పి, ఆ మాటతో నేను ఆదరించబడ్డాను అన్నయ్య అన్నాడు. నేను కూడా భుజం తట్టి, ఈ వచనం నన్ను కూడా ఆదరించింది తమ్ముడు అనేక మాటలను చెప్పాను. వాస్తవం.
లేనిది కల్పించటం వేరు. పాపంలో పడకుండా కాపాడుకోవడానికి యోసేపు అంతటి శక్తి సామర్థ్యాలు మనకు లేకపోయినా ప్రభు మహాకృపను బట్టి కాపాడబడ్డం జరుగుతుంది. అందుకనే నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక మాట, మన జ్ఞానానికి అందని మాట ఒకటి. ప్రభువు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో నన్ను శోధనలోనికి తేక, మమ్మను శోధనలోకి తేక, దుష్టుని నుండి, కీడు నుండి తప్పించు అనే మాట. శోధనలోనికి తేక అనే మాట ఏమిటిది? ప్రభువే శోధనలోకి తెస్తాడేనా? కాదు. అపవాది అనుమతి అడుగుతాడు, ప్రభు దానికి అంగీకరిస్తాడు. కానీ ఆ శోధనలోనికి వెళ్ళనివ్వకుండా నీవే నన్ను చేత్తో పట్టుకో, కాపాడు, దుష్టునికి నేను దొరకకుండా నీవే నాకు నువ్వు ప్రాకారంగా ఉండు ప్రభువా అని ప్రార్థన చేయండి అన్నాడు. అంటే ఆ సమయంలో కూడా రక్షించే బాధ్యతను ప్రభువుకి అప్పగించుకోవడం అనేది మనం చేయవలసిన అత్యున్నతమైన పని. ఎప్పుడు పాపం దగ్గర పరిహాసం ఆడద్దు, పాపం వద్ద తాత్సారం చేయొద్దు, పాపం దగ్గర ఆగి అవకాశం ఇవ్వద్దు. ఎంత త్వరగా అక్కడి నుంచి పారిపోగలిగితే అంత త్వరగా పారిపో. యోసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాల్లో ఒకటి. ఇంకా మిగిలిన పాఠాలు మనం చూద్దాం. అయితే మరో మాట మాత్రం చెప్పి నేను ఈ వర్తమానాన్ని ఈ రోజుకు ముగిస్తాను. అదేమిటి అనంటే, ప్రభు గెలుపు వద్ద ఆయన లేఖనాన్ని ఆయుధంగా వాడుకున్నారు. ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టారు. అపవాది యొక్క తలను చితకొట్టారు. వాడు ఓడిపోయినవాడు, కానీ వానికి కొంత సమయం ఇవ్వబడింది. ఇంకా వాడు తన టైం చాలా తక్కువ అని తెలిసి చాలా చురుగ్గా పనిచేస్తున్నాడు. ఈ రోజైనా మన జీవితాల్లోనికి ప్రభువుని ఆహ్వానిస్తే, ఆయన మన జీవితంలోనికి వస్తే, మనలో ఉన్న శరీర స్వభావాన్ని గెలవగలిగిన ఆత్మస్వభావం మనలో ఏర్పడుతుంది. ఏర్పడిన ఆత్మస్వభావం మాత్రమే కాక పరిశుద్ధాత్మనికి మనం ఆలయంగా, నివాస స్థలంగా మారుతాం. అప్పుడు ఆయన సహవాసం, లేఖనం, పరిశుద్ధుల సహవాసం మన అంతరంగానికి కావలసినంత బలాన్ని ఇస్తుంది. శోధన గెలవడానికి ప్రభు కృప తోడుగా ఉంటుంది. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మరోసారి నీ లేఖనాన్ని అధ్యయనం చేయడానికి కృప చూపించారు. విన్న మా ప్రియుల హృదయాలకు ఈ లేఖనం ఉపయోగపడడానికి బోధించిన నేను అనేకులకు బోధించి భ్రష్టుని కాకుండా మరణం వరకు నన్ను కాపాడి సంరక్షించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం.